జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రేపు జరగబోయే ఎలక్షన్స్ సందర్భంగా విశాఖపట్నం జిల్లా వచ్చాం. జిల్లాలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా వెళ్ళటం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ బీసీ నాయకులు, మా కాపు నాయకులు అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశంగా అందరం కలిసి అధికారానికి దూరమైన వాళ్ళం, అణిచివేయబడ్డ వాళ్ళం, అనగారిన వాళ్ళం, పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం మనందరం కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కాపు అందరు వర్గాలందరం కూడా మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన జనసేన పార్టీకి అండగా నిలబడదామని చెప్పని ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నాం. అందులో భాగంగానే విశాఖపట్నం సౌత్ మా వంశీ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. వారి మద్దతుగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, అయ్యా ఈయన పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఎక్కువయ్యో అధికారం కోసమో రాజకీయ పార్టీ పెట్టలా, పేద వర్గాల రాజ్యాధికారం అనే పదం కోసం సమాజం, అవినీతి రహిత సమాజం ఉండాలా, ఓ మంచి ఆశయాలతో ఆయన వచ్చి పార్టీ పెట్టాడు. డబ్బులు లేవు ఆయన దగ్గర, ఉన్న 4 రూపాయలు తీసుకొచ్చి పార్టీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఓడిపోయినా కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు. కౌలు రైతులకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన కౌలు రైతులకి తన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు. ఇది 70 ఏళ్ళ నుంచి అధికారంకు దూరమైన వర్గాల నుంచి వచ్చిన పార్టీ. ఇది ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీ గారు కూడా దాంట్లో యువత వింగ్లో పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఆ రోజు 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి అందరూ. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరు ఇవ్వాల 110 స్థానాలు, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు. అన్నమాట ప్రకారం సామాజిక న్యాయం అనే పదం వచ్చింది ఆ రోజునే. జ్యోతిరావు పూలే అనే మహానుభావుడు పేరు బయటకు వచ్చింది ఆ సందర్భంలోనే. ఆ పార్టీని ఓడగొట్టేదాకా నిద్రపోలా, పార్టీ తీర్చిదాకా నిద్రపోలా ఈ 70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవించిన వాళ్ళు. మళ్ళీ ఆ అవమానాలకు రెడీ అయ్యి ఆ రకమైన ఇబ్బందులన్నీ తెలిసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లేదు సమాజానికి ఏదైనా చేద్దామని మంచి భావంతో పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టి ముందుకెళ్తున్నారు. మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ మనలాంటి పేదవాళ్ళలో రాష్ట్ర స్థాయిలో పార్టీలు పెట్టి వ్యవస్థలు నడిపే అంత శక్తి ఎవరికి లేదు. చాలా తక్కువ మంది మనలాంటి నాయకత్వం వచ్చేవాళ్ళు. వచ్చిన నాయకులు కాపాడుకోమని కోరుతున్నాయి పేద వర్గాల్ని. నాయకుడు రోజు పుట్టడు, దశాబ్దానికో శతాబ్దానికో పుడతాడు. మన కోసం వచ్చిన నాయకుడిని కాపాడుకోలేకపోతే మళ్ళీ అవినీతి పరుల చేతిలోనో కులాల అహంకారాలతో అధికారాలతో బతనం చేసే వాళ్ళ చేతిలో పడిపోవాల్సి వస్తుంది. కొంచెం కళ్ళు తెరిచి అందరూ కూడా ఓ మంచి ఆలోచనతో ముందుకెళ్ళండి. రాష్ట్ర పరిస్థితులు చాలా దిగజారిపోయి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీజేపీ పార్టీని బతిలాడుకుని అందరినీ తీసుకొచ్చి యాక్చువల్గా అధికారం అనిపించిన పార్టీలు వాళ్ళు బాధ్యత తీసుకోవాలా, రాష్ట్రం పాడైపోతుందని. కానీ పవన్ కళ్యాణ్ గారే ముందు బాధ్యత తీసుకొని జనసేన పార్టీని, టీడీపీని అందరం కలుపుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే మళ్ళీ ఓడిపోవాల్సి వస్తుంది. రాష్ట్రం ఒక అరాచకంగా మారిపోయింది. అవినీతి పరిపాలన, దౌర్జన్యాలు ఎక్కువైనాయి. భూములు స్కాములు, దౌర్జన్యంగా భూములు కొనుక్కోటాలు, అన్ని సెటిల్మెంట్లు చేసుకోవటాలు, ఇసుక మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా, ఈ గందరగోళం వ్యవస్థతో రాష్ట్రం పాడైపోతుంది. తెలంగాణ నుంచి విడిపోయి వచ్చినప్పుడు అప్పటికే ఆర్థిక వనరులు లేవు, రాజధాని లేదు. ఉన్న పాడైపోయిన రాష్ట్రం ఇంకా భ్రష్టుపట్టి ఎల్లరైపోతుంది. అటు అమరావతి రాజధాని కాదు, ఇటు వైజాగ్ రాజధాని కాదు. అమరావతిలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఆ బిల్డింగ్ దేని వాడాలో చెప్పకుండా వైజాగ్లో రాజధాని అంటారు. అంటే కేంద్రం 10,000 కోట్లు ఇచ్చింది, మళ్ళీ రేపు ఇస్తా మళ్ళీ ఇవ్వమంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా? మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెల ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఒక్కరోజు ప్రభుత్వం యంత్రాంగం నడవాలంటే అప్పులు చేసి నడపాలా. అందుకనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ గట్టిగా పట్టుబట్టి కలుపుకుంది ఏంటంటే కేంద్ర సహకారం లేనిది రాష్ట్రం నడవదు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాబోతుంది కాబట్టి కేంద్రం యొక్క సహకారం కావాలి. రేపు ఎలక్షన్స్ సజావుగా సాగాల, వాళ్ళ దౌర్జన్యాలు ఆగాలన్నా బీజేపీ కావాల్సిందని చెప్పని బీజేపీ పార్టీ కూడా ఒక కూటమిగా కలుపుకొని ఈరోజు ఎలక్షన్కి వెళ్తున్నారు. మన వంశీకృష్ణ యాదవ్ గారు మన పేద కులాలు, బీసీ కులాలు, యాదవ్ కులం, బీసీ కులం నుంచి వచ్చిన ఆయన. మన పార్టీ జనసేన పార్టీ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. దయచేసి కాపులు, బీసీఎస్సీలు అందరినీ కోరుతుంది ఒకటే, మన పేద కులాల నుంచి వచ్చిన జనసేన పార్టీని, బీసీ కులస్తుల నుంచి వచ్చిన వంశీకృష్ణ యాదవ్ గారిని మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పని మిమ్మల్ని పేరున కోరుతున్నాము. దయచేసి రేపు రాబోయే ఎలక్షన్ చాలా క్రియాశీలకమైన ఎలక్షన్ మనకిది. మీరు సోమవారం ఎలక్షన్ వచ్చింది, సెలవు దొరికింది. శని, ఆది, సోమ 3 రోజులు సెలవులు వచ్చినాయి. అటు పిక్నిక్కి వెళ్దాం, తిరుపతి క్షేత్రానికి వెళ్దాం, ఇట్లాంటి పనులు చెయ్యొద్దు.
దయచేసి మీ ఓటు హక్కు వాడుకోండి. మన పెద్దలు కష్టపడి ప్రజాస్వామ్యం తీసుకొచ్చి ఓటు హక్కు ఇచ్చింది, మంచోళ్ళని గెలిపించుకోమని. మీ విశాఖపట్నం చైతన్యం కలిగిన ప్రాంతం, కొత్తదనాన్ని ప్రోత్సహించే ప్రాంతం, నిజాయితీ గలను ప్రోత్సహించే ప్రాంతం. మీరు అదే చైతన్యంతో ముందుకు వెళ్ళండి. దయచేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగద్దు. మన దగ్గర దోచుకుని డబ్బు తెచ్చి మళ్ళీ మనకి ఇస్తున్నా. మన దగ్గర దోచుకున్న డబ్బు ఓటుకి 5,000, 10,000 రూపాయలు, 100 కోట్లు పెట్టగానే సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎలక్షన్లో. దయచేసి మీ ప్రలోభాలకు లొంగద్దు, ఓటు అమ్ముకోవద్దు. అందరూ ఐకమత్యంగా రేపు ఎలక్షన్స్లో తప్పకుండా మీరందరూ కూడా ఎలక్షన్స్లో పాల్గొనమని చెప్పని మిమ్మల్ని మరీ పేరు పేరున కోరుతున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా కలిసి ఉన్నారు. బీజేపీ పార్టీ మీద మొదటి నుంచి మాకు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు పేద కులాలకి, తెలంగాణ, ఆంధ్ర. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నారు. అంటే మేము సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నామని చెప్పని బీజేపీ మొదటి నుంచి చెప్తుంది. కాబట్టి బీజేపీ కూటమిగా ఉన్న ఈ కూటమికి మా మద్దతు ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు ప్రాంతాలకి ముందు మేము ఫస్ట్ జనసేన, బీజేపీ వాటికి ముందు ఉన్నంత వరకు వాటికి వెళ్తున్నాం. టైం తక్కువ ఉంది కదా. మిగతా సమయంలో మిగతా ప్రాంతాల్లో కూడా మమ్మల్ని ఎవరైతే ఎక్కడైతే ఎమ్మెల్యే అభ్యర్థులు మమ్మల్ని పిలిచి అయ్యా మీరందరూ కూడా ఎస్సీ/బీసీ వర్గాలు మాకు మద్దతు ఇవ్వండి అని ఎక్కడి నుంచి అయితే అడుగుతున్నారో ఆ ప్రాంతాల్లో కూడా మద్దతు ఇస్తున్నాం. ఇందాక ముద్రగడ్డ గారు అడిగారు, మాట చెప్తా. ముద్రగడ్డ పద్మనాభం గారు మొదటి నుంచి రాజకీయ నాయకుడు, కులం నాయకత్వం కాదైంది. కులం సమస్యలు భుజాన్ని వేసుకున్నారు ఆయన. ప్రతి ఎలక్షన్లో ఆయన పోటీ చేశారు. మొన్న ఎలక్షన్లో కూడా దాదాపు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఇంకోటి కూడా ప్రస్తావన వచ్చింది. అందరికీ తెలుసు ఆ విషయము. ఆ డిస్కషన్స్ కూడా జరిగినాయి. ముఖ్యంగా పద్మనాభం గారి సబ్జెక్టు మనం ఎందుకు సీరియస్గా తీసుకోవద్దని చెప్తున్నానంటే, ఆయన ఏ రోజు ఈ పార్టీతో లేరు. ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజున కూడా ఆయన చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఏ కారణం లేదు. ఆయన సామాజిక వర్గం నుంచి వచ్చిన చిరంజీవి గారిని వదిలేసి రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో నిలబడి, పిఠాపురంలో నిలబడి ప్రజారాజ్య పార్టీ వ్యతిరేకంగా ప్రచారం చేసి పిఠాపురంలో ఆయన ఓడిపోయారు. ఆ రోజు వంగా గీతా గారి చేతిలో ప్రజారాజ్య పార్టీ గెలిచింది. అక్కడ జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఏ రోజు జనసేన పార్టీకి ఎప్పుడు నైతిక మద్దతు ఇవ్వలేదు, సలహాలు కూడా ఇవ్వలేదు. ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోగానే ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు రిజర్వేషన్ నుంచి ఎత్తలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రిజర్వేషన్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు అది సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎత్తలా. మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మాత్రం రిజర్వేషన్ నుంచి ఎత్తాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇది రాజకీయ కోణాలుగా ఉన్నాయంటే వ్యక్తిగత కక్షలు చంద్రబాబు నాయుడుకను పద్మనాభ గారికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయో మాకు తెలియదు. ఒకప్పుడు కలిసిపోయి చేశారు టీడీపీ గవర్నమెంట్లో మినిస్టర్స్ ఇద్దరు. ఆ వ్యక్తిగత దాంట్లో రోడ్డు ఎక్కుతున్నారేమో తెలియదు. కానీ ఆయన ఏ రోజు కూడా చిరంజీవి గారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏ రోజు ఆయన మద్దతు లేదు, సహకారం లేదు. ఈ రోజున ఆయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డితోనే సాఫ్ట్ కార్నర్ ఉన్నాడు. ఆ పార్టీ యొక్క గైడ్ లైన్స్లో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఆయన పిఠాపురం గురించి మాట్లాడటం ఆయన స్థాయిని దిగజార్చుకోవటమే. ముద్రగడ్డ పద్మనాభం అంటే ఒకనొక టైంలో ముఖ్యమంత్రి స్థాయి పేరున్న మనిషి. ఆయన రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించుకుంటే బాగుంటుంది. రాష్ట్రం మొత్తం తిరగమని వైసీపీ పార్టీ మద్దతు ఇవ్వమని చెప్పుకోమని. కానీ అంత పెద్ద నాయకుడు వచ్చేసి పిఠాపురం వరకే చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుందంటే ఆయన విలువను ఆయన తగ్గించుకోవడం అవుతాడు.